టాలీవుడ్ లో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు హాఫ్ సెంచరీకి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే వీటిలో కేవలం 5 సినిమాలు మాత్రమే హిట్ గా నిలవడం గమనార్హం. సంక్రాంతి టైంలోనే అసలైన హిట్స్ పడాలి, కానీ ఆ టైంలో ఈసారి అనుకున్నంత రేంజ్లో బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వలేదు. డిఫరెంట్ కంటెంట్లతో దర్శకులు, హీరోలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నా కూడా ఆడియన్స్ని మెప్పించడంలో విఫలమవుతున్నారు. సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ వస్తేనే ప్రేక్షకులు థియేటర్స్కి వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. పెద్ద సినిమాలకి ప్రమోషన్స్, మూవీ మీద ఉన్న హైప్ కారణంగా ఓపెనింగ్స్ అయితే వస్తాయి. రిలీజ్ తర్వాత ఆడియన్స్ని ఎంత మెప్పించారు అనే దానిపై లాంగ్ రన్ కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. ఈ లాంగ్ రన్ నిలబడడంతో చాలా సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి. చిన్న సినిమాలకి కూడా రిలీజ్కి ముందే పాజిటివ్ బజ్ ఉండాల్సిందే. అలాంటి వాటికే ఆదరణ లభిస్తోంది. బజ్ లేని మూవీస్ అలా థియేటర్లోకి వచ్చి ఇలా వెళ్ళిపోవడం తప్ప ఒరిగేది ఏమీ ఉండటం లేదు. ఈ 3 నెలల్లో చూసుకుంటే సంక్రాంతికి వచ్చిన హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుని లాంగ్ రన్లో 300 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ఏడాదిలో హైయెస్ట్ ప్రాఫిట్ మూవీ అంటే హనుమాన్ మాత్రమే అని చెప్పాలి. ఇక అదే టైంలో వచ్చిన కింగ్ నాగార్జున నా సామిరంగా మూవీ హిట్ టాక్ దక్కించుకుంది. బ్రేక్ ఈవెన్ అందుకుని మోస్తారుగా ప్రాఫిట్ అందుకుంది. వరుస డిజాస్టర్ చూసిన నాగ చైతన్య మరోసారి పండుగ సెంటిమెంట్తో ఫామ్లోకి వచ్చేశాడు. అనంతరం ఫిబ్రవరి 1st వీక్లో వచ్చిన సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ హిట్ టాక్ కూడా సొంతం చేసుకుంది. సినిమాకి గట్టిగా ప్రమోషన్స్ చేయడంతో మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఈ చిత్రం అందుకుంది. అయితే లాంగ్ రన్ నిలబడి భారీ కలెక్షన్స్ని సాధించలేకపోయింది. కానీ పెట్టిన పెట్టుబడికి సినిమా ఒకవైపు థియేట్రికల్గా, మరోవైపు నాన్ థియేట్రికల్గా మంచి ప్రాఫిట్స్ అందించింది. ఇక విశ్వక్సేన్ నటించిన ప్రయోగాత్మక చిత్రం గామి మూవీ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి వారంలోనే 10 కోట్ల కలెక్షన్స్ని ఈ సినిమా అందుకుంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ తక్కువ కావడంతో వేగంగా హిట్ జాబితాలో చేరింది. ప్రస్తుతం కూడా వీకెండ్స్లో డీసెంట్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం. ఈసారి పర్ఫెక్ట్ హిట్లో ఇది కూడా ఒకటిగా చెప్పవచ్చు. ఇక మలయాళ డబ్బింగ్ మూవీ ప్రేమలు సినిమాను తెలుగులో కార్తికేయ రిలీజ్ చేయగా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి లాభాలు వచ్చాయి. 2 కోట్లతో డబ్బింగ్ రైట్స్ను కొనుగోలు చేయగా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కలెక్షన్ సాధించేసి ప్రాఫిటబుల్ మూవీగా ప్రేమలు మారబోతోంది. కెరియర్ స్టార్ట్ చేయడం ఈజీ, దాన్ని సరైన ట్రాక్ లో కంటిన్యూ చేయడం మాత్రం కష్టం. స్టార్ కిడ్స్ ఈ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. జాహ్నవి ఇప్పుడు దీని గురించే తెగ కష్టపడుతోంది. అతిలోక సుందరి దేవిశ్రీ వారసురాలిగా బాలీవుడ్లోకి అడుగుపెట్టిన అందాల భామ జాన్వీ కపూర్. మొదట్లోనే ఆమెకు బ్యాక్గ్రౌండ్ ద్వారా మంచి అవకాశాలు వచ్చాయి. తండ్రి బోనీ కపూర్ కూడా బాలీవుడ్ బడా నిర్మాత కావడంతో జాన్వీ కపూర్కి కరణ్ జోహర్ ధర్మ ప్రొడక్షన్లో మొదటి అవకాశం వచ్చింది. సైరేక్ రీమేక్ ధడక్తో ఆమె హీరోయిన్గా అడుగుపెట్టి సూపర్ హిట్ అందుకుంది. సెకండ్ మూవీగా ఫిమేల్ ఓరియంటెడ్ కథతో రియల్ లైఫ్ ఎయిర్ ఫైటర్ గుంజన్ సక్సేనా బయోపిక్లో జాన్వీ కపూర్ నటించింది. ఆ మూవీ పర్వాలేదని టాక్ తెచ్చుకుంది. తర్వాత ఈ బ్యూటీ చేసిన సినిమాలు ఏవి కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అవన్నీ కూడా బోనీ కపూర్ నిర్మించినవే కావటం విశేషం. కూతురి కెరియర్ కోసం బోనీ కపూర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే కూతురిని బాలీవుడ్లో నిలబెట్టడానికి బోనీ కపూర్ చేసిన ప్రయత్నాలు పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ సినిమాలు ఆమెకి ఆశించిన స్థాయిలో గుర్తింపు తీసుకురాలేదు. అయితే తెలుగులో ఊహించిన విధంగా దేవరా మూవీలో జూనియర్ ఎన్టీఆర్కి జోడీగా నటించే అవకాశం ఈ అమ్మడు సొంతం చేసుకుంది. పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ తెరకెక్కుతోంది. దసరాకి ప్రేక్షకుల ముందుకు కూడా రానుంది. మూవీ పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పుడు రామ్ చరణ్కి జోడిగా ఆర్సీ 16లో జాన్వీ కపూర్ హీరోయిన్గా ఖరారైంది. బుచ్చిబాబు సన్న దర్శకత్వంలో ఈ మూవీ సిద్ధమవుతుందట. తాజాగా ఓపెనింగ్ కార్యక్రమం కూడా జరిగిందట. పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్తోని ఈ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోందట. ఇన్ని రోజులు బాలీవుడ్లో ఎన్ని సినిమాలు చేసినా జాన్వీ కపూర్కి ఆశించిన గుర్తింపు రాలేదు. టాలీవుడ్లో ఆమె అసలైన కెరియర్ ఇప్పుడే మొదలైందని చెప్పాలి. 2 పాన్ ఇండియా స్టార్స్తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే అవకాశం అందుకుంది. ఈ 2 సినిమాలు సూపర్ హిట్ అయితే జాన్వీ కపూర్ డైరెక్ట్గా పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోతుంది. ఆమె ఇమేజ్ కూడా అమాంతం పెరిగిపోయే అవకాశం ఉంది. ఒక విధంగా ఆమె అసలు కెరియర్ ఇప్పుడే స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. మరి అమ్మడికి మన RRR హీరోలు ఎలాంటి సక్సెస్లను అందిస్తారో చూడాలి. అలాగే జాన్వీ బాలీవుడ్లో కూడా ఒక 2 సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.